హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట సర్వే నంబర్ 1 ఛత్రికడ్డలో ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది. ప్రభుత్వ పునరావాస్తు శాఖకు చెందిన ఈ భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీలను రంగంలోకి దించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సుమారు 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయించారనే ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు పహారా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కూల్చివేతలు పూర్తయిన వెంటనే భూమికి కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని హైడ్రా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలమని సూచిస్తూ నోటీసులు, ట్రాన్స్పోర్ట్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. కానీ తమ అభ్యంతరాలను ఆర్టీఓ కార్యాలయంలో తెలియచేయాలని అధికారులు సూచించడంతో బాధితులు అయోమయంలో పడ్డారు. దీంతో హస్మత్పేట, ఛత్రిగడ్డ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి శాంతి భద్రతలను కట్టుదిట్టం చేశారు.